హలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బ్లెస్డ్ అండ్ జాయ్ఫుల్ ఫ్రూట్ఫుల్ న్యూ ఇయర్ అండి. ఇప్పుడైతే మనకి 12 దాటిన తర్వాత న్యూ ఇయర్ ఎంటర్ అయిన వెంటనే పిల్లలు అయితే కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేశారు. చిన్నగా ఇట్లాగా డెకరేట్ చేశారనమాట. మాకైతే తెలీదు, వాళ్ళు సర్ప్రైజ్గా చేశారు. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కూల్ కేక్ అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ ఇంకా పిల్లలందరూ ఈ ఇయర్ ఇంటికి వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా అయితే కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, 12 దాటిన తర్వాత చర్చ్ నుంచి వచ్చిన తర్వాత ఈ కేక్ కటింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. సో నేనైతే ఇక్కడ పాపను పెట్టుకొని, ఒక పాప అయితే నిద్రపోతా ఉంది, ఇంకా నా డాటర్ అండ్ నా కోడలు మరి నా కొడుకులు ఇద్దరికి కలిపి ఇట్లా కేక్ కట్ చేసి వాళ్ళకైతే నేను ఇచ్చాను. హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలాంటి మూమెంట్స్ మీ ఇంట్లో కూడా జరిగాయా? కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకైతే ఈ ఇయర్. ఎప్పుడు మామూలుగా పిల్లలు స్టడీస్ నిమిత్తం బయట ఉండేవాళ్ళు, న్యూ ఇయర్ అప్పుడు ఒక్కొక్కళ్ళు మిస్ అయ్యేవాళ్ళు. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం నా డాటరు నా సన్స్ ఇద్దరు కూడా ఇక్కడే నా దగ్గరే ఉన్నారు. మరి చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతోటి ఈ విధంగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనేది. ఈ ఇయర్ అంతా కూడా అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ చిన్న వీడియోని మీకు షేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, చాలా బాగా అనిపించింది అనమాట నాకు. నా హ్యాపీని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడానికి అయితే నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు మీకు ఈ వీడియో ఏమనిపించిందో నాకైతే వెంటనే కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఈ విధంగా కేక్ కటింగ్స్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. జనరల్గా అయితే న్యూ ఇయర్ అప్పుడు ప్రతి ఇంట్లో కేక్, చిన్న కేక్ అయినా తెచ్చుకొని కట్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ బ్లెస్డ్ జాయ్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్లో ప్రతి ఒక్కరూ మీరు అనుకున్న గోల్స్ సాధించాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇలాంటి న్యూ ఇయర్స్ అనేది మీరు చాలా సంవత్సరాలు జరుపుకోవాలని, ఎన్నెన్నో సంవత్సరాలు ఇలాగే బ్లెస్డ్ఫుల్ న్యూ ఇయర్స్ అని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న వీడియో మీకు ఏమనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ అనేది. మనకి టైం అనేది గడిచిపోయిన తర్వాత మరలా ఆ టైం అనేది రాదు. ఉన్న టైంలోనే మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మన కిడ్స్ తోటి, మన పిల్లలతోటి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అంటే ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ నా డాటర్కి నేనైతే ఐస్ క్రీమ్ ఇస్తున్నాను, అలాగే నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు కూడా అలాగే చిన్న చిన్న పీసెస్ అయితే. ఐస్ క్రీమ్ కేక్ కదా, ఇది తొందరగా మెల్ట్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా ఎంజాయ్ చేశారా? నాకైతే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు. చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట నా లైఫ్లో ఇవన్నీ కూడా. అందుకే మీ అందరికీ కూడా, నా ఫ్యామిలీ యూట్యూబ్ మెంబర్స్కి అంతా కూడా నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే మా కేక్ కటింగ్ సెలబ్రేషన్ న్యూ ఇయర్లో అయితే ఈ విధంగా ఎంటర్ అయ్యాం. న్యూ ఇయర్లోకి మేము పిల్లలందరూ కూడా చర్చికి వెళ్ళి వాగ్దానాలు తెచ్చుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మీరు కూడా మంచి మంచి బ్లెస్సింగ్స్ తోటి ఈ ఇయర్ అంతా చేసుకోవాలని, దేవుడు చేస్తాడని నమ్ముతున్నాను, అలాగే కోరుకుంటున్నాను కూడా. సో ఈ విధంగా అందరం కూడా ఈ ఐస్ క్రీమ్ కేక్ని అయితే తినేసి ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది నాకైతే వెంటనే కామెంట్ చేయండి.